గతేడాది డిసెంబర్ 4 పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. డిసెంబర్ 4 నుంచి ఇప్పటికీ ఆ బాలుడు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అతడిని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 2 నెలలుగా అతను ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్యం కోలుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కోరుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడినట్లు కనిపించటం లేదు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా కూడా అతను స్పృహలోకి రాకపోవడంతో అందరూ టెన్షన్ పడుతున్నారు. అసలు ఎందుకు ఇంకా శ్రీతేజ్ కోలుకోలేదనే సందేహం రావటం కామన్. అయితే తాజాగా శ్రీతేజ్ను విదేశాలకు తీసుకుని వెళ్తున్నట్టు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అందులో నిజమెంతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప 2. ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చేసింది. అయితే డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ భారీ ర్యాలీతో చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. కిమ్స్ ఆసుపత్రిలో 2 నెలల నుంచి చికిత్స తీసుకుంటున్నాడు. కానీ అతన్ని మునుపటిలాగా తీసుకురాలేకపోతున్నారు వైద్యులు. అయితే మొన్న రిలీజ్ చేసిన శ్రీతేజ్ హెల్త్ బులెటిన్లో కళ్ళు తెరుస్తున్నాడని, కొద్దిగా పర్వాలేదని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం శ్రీతేజ్ను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్తున్నారని సమాచారం. శ్రీతేజ్ ఆరోగ్యం కుదుట పడుతోందని వైద్యులు చెప్పటంతో బన్నీవాసు హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో శ్రీతేజ్కు ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు విదేశాలకు తీసుకెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రి వైద్యుల సలహా మేరకు విదేశాలకు తీసుకుని వెళ్లాల్సి వస్తే అందుకయ్యే వైద్య ఖర్చులను తామే భరిస్తామని టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు అన్నారు. ఇకపోతే పుష్ప 2 చిత్ర బృందం రేవతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించింది. హీరో అల్లు అర్జున్ 1 కోటి, దర్శకుడు సుకుమార్ 50 లక్షలు, నిర్మాతలు 50 లక్షల చొప్పున మొత్తం 2 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. శ్రీతేజ్ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని చెప్పారు. విదేశాలకు వెళ్లటం అనేది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. పుష్ప 2 భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1800 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్తో ఓ మూవీ చేస్తున్నాడు. త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.